శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 14 జూలై నుంచి 20 జూలై వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి తెలియచెప్పుకునే ముందర గ్రహస్థితులు చెప్పుకుందాం. వృషభంలో కుజగురులు, మిథునంలో రవిగారు, అలాగే కర్కాటకంలో బుధ శుక్రులు, కన్యలో చంద్రకేతువులు, కుంభంలో వక్రించిన శనిగారు, అలాగే రాహు వచ్చేసి మీనరాశిలో. ఇక వారాంతానికి వచ్చేటప్పటికి గ్రహస్థితులు ఏవేవి మారి ఉన్నాయి అంటే, రవిగారు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నారు. బుధుడు కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి వచ్చి ఉన్నారు. చంద్రుడు కన్యా రాశి నుంచి ధనస్సు రాశిలోకి వచ్చున్నారు. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ముఖ్యాంశాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, కుజ గురుల కలయిక గురు మంగళ యోగాన్ని సూచిస్తూ ఉంటుంది. ఇది వ్యాపారాలకి చాలా అనువైన కాలము. ఎవరి జన్మజాతకంలో అయితే కుజగురుల యొక్క స్థితి, దృష్టి, కలయిక బాగుంటాయో వారికి వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. అలాగే బుధ శుక్రుల యొక్క స్థితి సున్నితత్వానికి ప్రతీక. సున్నితంగా ఉంటుంది వాళ్ళ ప్రవర్తన. వ్యాపార వ్యవహారాలు అవనివ్వండి, భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు అవనివ్వండి, వాటికి సంబంధించిన సంభాషణలు కానీ, ఆ పనులు కానీ, లేకపోతే వాటికి సంబంధించిన కార్యక్రమాలు కానీ, ఏదైనా సరే ఒక సున్నితత్వంతో కూడినటువంటి అభివృద్ధి కనబడుతూ ఉంటుంది. అలాగే చంద్రకేతువులు కొద్దిగా అనుమానాన్ని వ్యక్తం చేస్తుంటారు. ఈ చంద్రకేతువుల కలయికే అలాంటిది. తొందరగా అనుమానపడిపోతారు. వీళ్ళు మనని మోసం చేస్తున్నారా, వీళ్ళు మనకి రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారా, మనం వీళ్ళని నమ్మచ్చా, ఇలాంటి ఆలోచనలు రావడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి శుక్రుల కలయిక జరుగుతూ ఉంది. మరి రవి శుక్రుల కలయిక చక్కటి అడ్మినిస్ట్రేషన్కి, అలాగే లలిత కళలలో నిర్వహణ బాధ్యతలు, లలిత కళలకి సంబంధించిన సంస్థలు కానీ, లేదా ఈ సినిమాలు, నాటకాలు, నాట్యాలు, ఇలాంటి ప్రదర్శనలు, నాట్య ప్రదర్శనలు, ఇలాంటి వాటన్నిటికీ సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ చాలా అత్యద్భుతంగా జరుగుతుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక దృష్టి ఫలితాలకు వచ్చినట్టయితే, శనిగారి యొక్క దృష్టి తన యొక్క మేషరాశి మీద నీచస్థానం పడుతూ ఉంది. ఇది కొంచెం ఆరోగ్యరీత్యా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలము. అలాగే గురుని యొక్క దృష్టి చంద్రుని మీద పడుతూ ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చంద్రకేతువుల మీద పడుతూ ఉన్న కారణం చేత ఆత్మ సంయమన శక్తి పెరుగుతుంది, ఆధ్యాత్మికత పెరుగుతుంది. అలాగే ఆర్థికాభివృద్ధికి కూడా చాలా మంచి గ్రహాల దృష్టిలు అన్నమాట ఇవి. ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. వారాంతానికి వచ్చేటప్పటికి శనిగారి దృష్టి బుధుడి మీద పడుతూ ఉంది. ఇది ఏదైనా చర్మానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, ఎలర్జీస్ అలాంటివి ఏమన్నా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇది వారి వారి జన్మజాతకంలో అనారోగ్య స్థితులని బట్టి ఉంటుంది. ఈ గ్రహ సమ్మేళనాలకు కానీ, స్థితులకి కానీ, దృష్టులకి కానీ నవగ్రహ స్తోత్ర పారాయణలు అనేవి చాలా చాలా మంచిది. ఎందువల్ల అంటే, శనిగారి యొక్క స్థితి వక్రించి ఉంటూ తన యొక్క నీచస్థానాన్ని చూస్తోంది కాబట్టి ఇక్కడ శనిగారికి తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే శనిగారి దృష్టి బుధుని మీద పడుతూ ఉంది. ఇది కూడా తప్పనిసరిగా శనిగారికి స్తోత్ర పారాయణాలు చేసుకోవాల్సినటువంటి సమయంగా చెప్పచ్చు. అలాగే కుజ గురుల కలయిక గురు మంగళయోగం అయినప్పటికీ దాని నుంచి కంప్లీట్గా మనకి శుభత్వం పొందాలి అంటే స్తోత్ర పారాయణాలు అవసరం. అలాగే చంద్రకేతువులు ఈ గ్రహాల యొక్క కాంబినేషన్స్ 2 గ్రహాలు కలిసి 3 రాసుల్లో ఉన్న కారణం చేత తప్పనిసరిగా ఈ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియచెప్తూ, మరిన్ని పరిహారాలు ఆ రాసుల వారికి తెలియచెప్తాను అని చెప్తూ, కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం రోజుల కాలము ఏ విధంగా ఉన్నాయి గ్రహస్థితులు అంటే, 5 గ్రహాల యొక్క సంచారము చాలా చాలా మంచి ఫలితాలను ఇస్తూ ఉంది. కర్కాటక రాశి వారికి ఇంచుమించుగా మొన్నటి వరకు ఒక 2 నెలల కాలం తీసుకుంటే, ఆ క్రితం వరకు కూడా
అసలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. కానీ ఎప్పుడైతే గురువుగారు లాభస్థానంలోకి వచ్చేసారో అప్పటినుంచి చాలా అనుకూలమైన పరిస్థితులొచ్చి ఉన్నాయి. ఇక ఆ అనుకూలమైన పరిస్థితుల వల్ల ముందర మానసికోల్లాసం పెరుగుతోంది. ఆ తరువాత ధనం వచ్చేటటువంటి ప్రసక్తి కూడా కనిపిస్తూ ఉంది. ఈ వారం రోజుల కాలంలో 5 గ్రహాల యొక్క ఉనికి అత్యద్భుత ఫలితాలు ఇస్తూ ఉండడంతో ఇక వీరు నక్కని తొక్కారనే చెప్పొచ్చు. రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యులు, తృతీయ స్థానంలో ఉన్నటువంటి చంద్రకేతువులు, అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి కుజగురులు. చూడండి, ఏ వ్యాపార వ్యవహారాలైనా కూడా మీకు చాలా లాభాలనిస్తాయి. సంతానం పట్ల సంతృప్తిగా ఉంటారు. అలాగే ఏదైనా మంత్రం తీసుకోవాలి అనుకునేటప్పుడు వీరికి అనుకూలమైన కాలమనే చెప్పచ్చు. అయితే ప్రస్తుతము రవి శుక్రుల కలయిక ఉంటూ ఉంది వారాంతంలో. ఈ వారాంతం లోపలే, వార ప్రారంభంలోనే అప్పటి వరకు ఏదైనా కూడా మీరు మంత్రం తీసుకోవచ్చు. అలాగే ఇప్పటికే మంత్రం ఉండి ఉపాసన చేసేవారికి చాలా అద్భుతమైన ఫలితాలుంటాయి. చిన్నప్పటి స్నేహితులు కలవడానికి అవకాశం ఉంది. మాతృవర్గ రీత్యా అనేక రకాలుగా మీకు సంతృప్తి గల కాలం. అంటే తల్లిగారి వైపు నుంచి, తల్లి తరఫు బంధువుల వైపు నుంచి చాలా సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. అలాగే ఏదైనా భూమి సంబంధించినటువంటి లావాదేవీలు ఇలాంటివన్నీ కూడా మీకు చక్కటి ఫలితాన్ని ఇస్తాయి. అలాగే ఆస్తి తగాదాలు ఏమన్నా ఉంటే అవి తీరిపోతాయి. భూ సంబంధమైనటువంటి లాభాలు మీ మానసికోల్లాసాన్ని ఎక్కువ చేస్తాయి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి. బంధుమిత్రుల ఆదరణ బాగుంది. ధనము కొంచెం ఎక్కువగా ఖర్చు అవ్వడానికే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంత ధనము వస్తున్నా ఖర్చు కూడా కొద్దిగా కనిపిస్తుంది. మరి ఎందుకండి ఈ డబ్బులు వస్తున్నాయి, ఖర్చు అయిపోతున్నాయంటే ఇంకా మిగిలినట్టు ఏం కాదు కదా అనే అనుమానం వస్తుంది. అలా కాదు, మీకు లాభాలే ఎక్కువగా ఉంటాయి, ధన వ్యయం తక్కువగా ఉంటుంది. అయితే ధన వ్యయం అయితే కంపల్సరీగా జరుగుతుంది కదా, అలాంటి పరిస్థితి కనబడుతూ ఉంది. వివాహాది శుభకార్యాల విషయంలో మీరు చేసే ప్రయత్నం ఫలిస్తుంది. కొత్త కుటుంబ సభ్యులు ఇంటికి రావడానికి చక్కగా అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. వివాహాది శుభకార్యాలు మీ ఆధ్వర్యంలో స్థిరపడతాయి, కుదురుతాయి. అలాగే అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం వచ్చేస్తుంది. పుట్టింటి వైపు వారు, కర్కాటక రాశి వారికి పుట్టింటి వైపు వారు ఎవరైతే ఉన్నారో ఏదైనా కొద్దిగా కఠినమైన వార్తలు వినేటటువంటి పరిస్థితి కనబడుతూ ఉంటుంది. ఎవరికైనా అనారోగ్యం ఉందనా, లేకపోతే ఏదైనా దెబ్బలు తగిలాయనా, లేకపోతే ఇంకేదైనా ధన నష్టం అయిందనా వారికి, అలాంటివి ఏమన్నా కొంచెం కఠినమైన వార్తలు వినవలసిన పరిస్థితి కనిపిస్తోంది. ఉద్యోగ విషయంలో ఎటువంటి ఆలోచన పడక్కర్లేదు. పూర్వం కన్నా ఇప్పుడు ఉద్యోగం చాలా మెరుగుపడుతుంది. ఉద్యోగంలో ఉన్నత స్థితి కూడా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. రాజకీయ రంగం బాగుంది. వ్యాపారస్తులకి బాగుంది. భార్యాభర్తలకు బాగుంది. విద్యార్థులకి బాగుంది. అలాగే స్త్రీల విషయంలో కూడా వారి సత్ప్రవర్తన కారణం చేత చక్కటి మన్ననలు పొందుతారు. ఎన్నో విధాలుగా మీకు ఆనందాలు వస్తున్నాయి. మృష్టాన్న భోజనాలు చేస్తారు, విందు వినోదాలతో కాలక్షేపం చేస్తారు, లలిత కళా ప్రదర్శనలు ఉంటాయి, అమితోల్లాసంతో ఉంటారు. అనేక విధాలుగా మీరు చాలా చాలా బాగున్నారు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక వారాంతానికి వచ్చేటప్పటికి ద్వితీయ స్థానంలో బుధుని యొక్క సంచారం చాలా అద్భుతంగా ఉంది. అలాగే తృతీయ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు షష్ఠ స్థానంలోకి వెళ్ళి అనేక రకాలుగా మీకు విజయాలను అందిస్తున్నారు. ఇక్కడ రాస్యాధిపతే 6వ స్థానంలోకి వచ్చారు. అంటే రుణభారం అనేది ఏదైనా ఉంటే అది తగ్గిపోతుంది. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ, ఈ వారం రోజుల కాలము కూడా మీకు అత్యుత్సాహంతో ఉంటారు, అతి ఉల్లాసంతో ఉంటారు. ఇక్కడ చెప్పుకోదగ్గటువంటి బాధ ఏదైనా ఉందా అంటే అష్టమ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి శనిగారి యొక్క బాధ, నవమ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి రాహు గారు పెట్టే బాధ, ఈ రెండు మటుకు మిమ్మల్ని కొంచెం మానసికంగా ఇబ్బంది పెట్టినట్టుగా ఉంటాయి. అయితే పరిహారాలు చేసుకోవడం వల్ల చాలా వరకు ఈ బాధ తగ్గిపోతుంది. గురుబలం చాలా బాగున్న కారణం చేత అని చెప్పి తెలియజేస్తూ, హనుమాన్ చాలీసా చదవండి. అలాగే ప్రతినిత్యం దుర్గ పూజ చేసుకోండి. మీ ఇంటి ఇలవేల్పుని పూజించండి. అనేక రకాలుగా మీరు బాగుంటారని చెప్పి తెలియజేస్తూ నమస్కారం.